హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించిపోయేది ఏంటంటే రాఖీలు మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, రాఖీ తయారు చేయడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తం మనకి చాలా అవసరము. దాంతోపాటు ఒక సూది కావాలి, ఒక అట్టముక్క కావాలి. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా మన ఇంట్లోనే రాఖీ తయారు చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తుందండి. ముందుగా రాఖీ చేసుకుంటాకి చూస్తున్నారు కదా, ఊను ఇంత తీసుకోవాలి. చూడండి, 6 పీసులు ఇలా ముడేసుకోవాలండి. చూస్తున్నారు కదా, జడ అల్లినట్టు అల్లుకోవాలి. ఈ మొత్తం అల్లాలండి, ఇలాగ జడ అల్లినట్టు. ఇలా తయారు చేయాలి. ఇలా అల్లుకున్న తర్వాత ఇక్కడ ఒక ముడి వేసుకొని, చూస్తున్నారు కదా, ఊన్ని ఇలా తీసుకోవాలి. ఈ 4 వేళ్ళకి ఇలా పట్టుకొని ఇలా చుట్టుకోవాలండి. పూలు బాగా ఒత్తుగా బాగా రావాలంటే రాకి ఇలాగా చుట్టుకోవాలి. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగా కనిపిస్తుంది రాకి. చుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని, చూస్తున్నారు కదా, దీన్ని ఇలా పట్టుకోవాలండి. చేతి నుంచి ఇలా తీసుకొని ఇక్కడ పట్టుకోవాలి. ఇలా మధ్యలో మళ్ళీ ఈ ఊన్తో ఇలాగా చుట్టాలి. చుట్టి ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఒక ముడి వేయాలండి. ముడి వేసుకొని इसको काटने के बाद कैंची से इसको ऐसा काटना है. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనాలి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం చిన్న అట్ట ముక్కను తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. దీనికి కలర్ పేపర్ ఉంది కదా, సేమ్ అదే కలర్ పేపర్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. నేను మీకు ముందు చూపించాను కదండి, జడ అల్లినట్టు ఎలా అల్లాలో అన్న విషయం చూశారు కదా. ఇది ఇలాగా అల్లుకున్న దాన్ని మనం ఇక్కడ మధ్యగా సెంటర్గా పెట్టుకొని ఒక సూది దారంతో కుట్టుకోవాలి. సూది దారాన్ని దీంతో కుట్టుకున్న తర్వాత ఫెవికల్తో కొంచెం ఫెవికల్ పెట్టుకొని దీనికి ఇలాగా అంటించుకోవాలి. పేపర్లో కూడా కొంచెం వేసుకొని, ఫెవికల్ కొంచెం వేసుకొని ఇలా అంటించుకోవాలి. సూది దారం తీసుకొని దీని మధ్యలో ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఈ పూస ఉంది కదా, ఈ పూసని ఇలాగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదొక మోడల్. చూడండి, ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్. సింపుల్ గా సింగిల్ దారంతో ఇదొక మోడల్. మొత్తం 6 మోడళ్ళు చూస్తున్నారు కదండి. ఈ రాఖీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.